హాయ్ అండి అందరికీ, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్. ఇలా మనము ఏదైనా వస్తువు కొన్నప్పుడు కానీ లేదంటే ఏదైనా బట్టలు కొన్నప్పుడు కానీ జిప్లాక్ కవర్లో వస్తాయి కదండి, వాటిని పడివేయకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులు అంటే కర్చిప్ లాంటివి కానీ లేదంటే సాక్స్లు కానీ పిల్లల సాక్స్లు యూనిఫామ్ కానీ ఆఫీస్ వెళ్ళే వాళ్ళు వేసుకునే కర్చిప్స్ కానీ హ్యాండ్ కర్చిప్ ఇలాంటివి బట్టలలో కలిసిపోతాయి, మనకు టైంకి దొరకవు కదండి. అలాంటప్పుడు ఇలా జిప్ లాక్ కవర్స్ని యూజ్ చేసి చక్కగా మనము ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. కబోర్డ్స్ ఉన్న వాళ్ళు ఎలాగైనా ఆర్గనైజ్ చేసుకుంటారు. కబోర్డ్స్ లేని వాళ్ళు ఈ మెథడ్ని ఫాలో అయితే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. టైంకి అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి, అస్సలు లేట్ అవ్వకుండా ఉంటుంది. తక్కువ స్పేస్లో కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా అమ్మలు ఏదైనా పనిలో ఉన్నప్పుడు పిల్లలకు కానీ లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ హస్బెండ్స్ కానీ లేదంటే వాళ్ళ ఎవరైనా ఇంట్లో వాళ్ళకి ఏదైనా వస్తువు కావాలనుకుంటే వాళ్ళకి పలానా ప్లేస్లో ఉందని చెప్తే వాళ్ళు ఈజీగా వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దొరుకుతుందండి. అలాగే ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళకు హెయిర్ గ్రోసరీస్ కానీ హెయిర్ క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ ఇలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసాం కదండి. ఫంక్షన్స్ వెళ్ళొచ్చాక కానీ ఫంక్షన్స్ వెళ్ళే ముందు కానీ కరెక్ట్గా మనకు టైంకి దొరకవు. అలాంటప్పుడు ఇలా చిన్న చిన్న ఏదైనా బాక్సులు కానీ ఖాళీగా ఉంటే అందులో వేసి ఉంచుకుంటే ఎలాంటి హడావిడి లేకుండా హాయిగా ప్రశాంతంగా రెడీ అయ్యి వెళ్ళొచ్చు. అంతేనండి. ఇంట్లో ఉన్న వర్కింగ్ ఉమెన్స్ కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. నచ్చితే తప్పకుండా పాటించండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేసుకోండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and support my channel. Thank you for watching this video. See you again. Bye అండి.